బీజేపీ నేత బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి రివర్స్ పంచ్ వేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని, కేసీఆర్ కు ఏఐసీసీ, కేటీఆర్ కు పీసీసీ, కవితకు రాజ్యసభ సీట్ రావడం ఖాయమని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందని, కవితకు బెయిల్ వస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బండి సంజయ్ ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని విలీనం చేసుకుంటేనే ఆ పార్టీ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. సీఎం పదవిలో ఉండి రాజకీయ లబ్ధి కోసం గౌరవ న్యాయస్థానంపై బురద జల్లి కోర్టుల ప్రతిష్టను దిగజార్చడం సరికాదన్నారు. బీజేపీని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్లకే ఉందని గుర్తు చేశారు. ఇందులో బీజేపీకి ఏం సంబంధమో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ను విలీనం చేస్తే బెయిల్ వస్తుందనడం మూర్ఖత్వమే అవుతుందన్నారు. కవితకు బెయిల్ విషయంలో కావాలని బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్లను ఎందుకు అరెస్ట్ చేయట్లేదని బండి సంజయ్ నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ ముగిసిన అధ్యాయమన్నారు. ప్రజలు చీత్కరించుకున్న పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతోందన్నారు. పథకం ప్రకారమే ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఉబ్బలాటం చూస్తుంటే కవితను రాజ్యసభకు పంపినా ఆశ్చర్యం లేదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీల తీరు నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అన్నట్టుగా ఉందన్నారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం సహా అనేక అంశాల్లో జరిగిన కోట్లాది రూపాయల అవినీతి అక్రమాలను వెలికితీసి కేసీఆర్, కేటీఆర్లను జైలుకు పంపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.